ముఖ్యంగా మధ్యాహ్నం అంతా అమ్మగారు చెప్పించారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పలేదు. అమ్మగారి గురించి తెలుసుకోవాలంటే ఎంత చెప్పా కూడా ఏముంటుంది అర్థం తెలుసుకోవడానికి పూర్తి అజ్ఞానం నిండి ఉంది. మహాపాపలో ఈ కలిగిలో ఏం చెప్పే కూడా ఏం చెప్పి కూడా తెలియదు. వాళ్ళు ఏం తెలుసుకున్నారో తెలియదు. అక్కడ ఎవరైతే నేను భగవంతుని దర్శించుకోవాలా, భగవంతుని చూడాలా, ఆయన అనుగ్రహాన్ని పొందాలా, నా జన్మ చేసుకోవాలనేటి వాళ్ళకి జ్ఞానం. అందరికీ జ్ఞానం వచ్చేది కాదంటారు. ఆ ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు సద్గురువుల చెంత చేరి ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉంటారన్నమాట. జ్ఞానంలోకి రావాలంటే చాలా కష్టం ఆయన అంటారు అమ్మగారు. చాలా కష్టము. అందుకనే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసేది కింది మనసున్న వాళ్ళు మధ్యస్థంగా రావాలి. మధ్యస్థం నుంచి వచ్చిన వాళ్ళు పైకి పోవాలి. ఈ విధంగా సాధన చేయాలి అంటారు. ఈర్ష్యాసూయాదేశాలతో నిండిన యొక్క దేహం దేంతో నుండి మనస్సే ప్రధానం కదా. మనస్సు ప్రధానం. ఆ మనస్సే మనమంతా చేస్తుంది. ఈరోజంతా మీరు ఇక్కడికి రావాలనుకుని మీ మనసు కనిపిస్తేనే ఇక్కడికి వచ్చారు కదా. ఆ మనస్సు అనేది చాలా శక్తిమైన చాలా గొప్పదే అంటారు. ఆ మనస్సు అనే దాన్ని మనము పరిశుభ్రం చేసుకోవాలని అమ్మగారు సింపుల్గా చెప్తుంటారు. ఎవరికైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే మనస్సు చాలా ఇదై ఉంటుంది, చాలా బలిమై ఉంటుంది. ఆ మనస్సు అనేది చిన్నగా దాన్ని కింది నుంచి మధ్యస్థం తీసుకుపోయి అప్పుడు కానీ భగవంతుని దగ్గరికి చేరదు ఆయన అని చెప్పి అమ్మగారు చెప్తూ ఉంటారు. దీన్నే మనం తమోగుణము, రజోగుణము, సత్వగుణాన్ని కూడా మన శాస్త్రంలో నిర్వహించి ఉన్నారు. అయితే ఇంకా ఈ యొక్క ఆరు శత్రువులు మనలో చేరి ఈ ఈర్ష్యాసూయ ద్వేషాలనే దొంగలు. ఈ దొంగలు మన దేహాన్ని ఆక్రమణ చేసుకొని ఉన్నారన్నమాట. ఇంట్లో ఇప్పుడు దొంగలు దొంగతనం చేయాలంటే కన్నం పెట్టేసి ఆ విధంగా తీసుకెళ్తారు. ఆ విధంగా వచ్చి మన దాంట్లో మన హృదయంలో మన మనస్సులో చేరి మనల్ని పడిపడి విధాలుగా నడిపిస్తూ ఉంటుంది అనే మనస్సుని. ఆ విధమైన మనస్సుని స్వాధీనం చేసుకోవాలంటే అమ్మగారు ఏమంటారంటే ఆయన ఇప్పుడు కొడిచే ఇద్దున్నది
ఇది చేయాలంటే నా గురువు ఆదేశం ఉంటే నేను చేస్తా, నా గురువు ఆదేశం లేదు నేను చేయను, నా గురువు ఆదేశం ఇది ఉన్నది ఇది చేస్తా అన్నప్పుడే మనసు స్వాధీనమవుతుంది. నాయన ఆ గురువు ఆ మనస్సుని చేస్తారని అమ్మగారు స్వయంగా చెప్పారన్నమాట. అదే మనం పాటించాలి. జ్ఞానబోధిలో ఇవన్నీ సందేహాలు ఎంతో మంది మంత్రుల ఉపదేశాలు తీసుకున్నారు. అందరూ కూడా ఏ సాధనలు ఉన్నారు ఏమని ప్రతి పుణ్యమ రోజు సాయంత్రం 5:30 నుంచి 8 గంటలకు 9 గంటల వరకు ఈ ఆధ్యాత్మిక చర్చనే జరిగేటట్టు కూడా ఏర్పాటు చేయించే రంగాలు అది జరుగుతూ ఉంటుందన్నమాట. మనస్సు అనేది స్వాధీనం కావాలంటే ఎవరి వల్ల కాదు, మనస్సు గురువు ఒకటే మాట, నా గురువు చెప్తేనే చేస్తా, నా గురువుకి ఇష్టమైతేనే చేస్తా అనే ఒక సంకల్పాన్ని మనము ఆ మనస్సుకి మనము ఒకటి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆచరణ చేస్తామో రోజు ఆ విధంగా మనం కూడా సాకారం చేస్తారు. ఆయన తద్వారా ఆ గురువు చేస్తారు. అందుకని అమ్మగారు చెప్తూ ఉంటారన్నమాట. అమ్మగారు కట్టలు చాలా చెప్తూ ఉంటారు. చిన్న చిన్న కట్టలు చెప్పి మన కట్టబడి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక ఊళ్ళో సాగు పోయినాడంట, ఆ ఊళ్ళో అంతా కూడా అజ్ఞానమే ఉందన్నమాట. కానీ దీన్ని ఏ విధంగా నేను బాగు చేయాలని అనుకున్నాడంట ఆ గురువు. అనుకుని అక్కడ కూర్చున్నాడు, ఆ గుడిలో కట్ట మీద కూర్చొని రోజు ఆయన దగ్గరకు వస్తుండేటోళ్ళు కనుక నామోపదేశం చేసి మంత్రాన్ని ఇచ్చి అంతా కూడా పంపిస్తున్నారు. ఆయన ఒక్కరి మాత్రం రాలేదట. ఒక్కరి మాత్రం రాస్తే ఆయన భార్య అందుకంట, చూడక నువ్వు తినేది తాగేది అంతా ఇడవలేదు, ఎంతో మంది సాధు దగ్గరకు మన ఊళ్ళో అందరూ బాగుపడినారు, అందరూ నేను ఎప్పుడు వచ్చి తాగొచ్చి ఇంట్లో కొట్లాట్లు గొడవలు చేస్తున్నావు, ఈ ఎంత నరకాయకం పెడుతున్నావు, ఆ గురువు దగ్గరకు పోయిన తర్వాత గురువు మంత్రం ఇస్తాడంటారు. చెప్పంగా నా భార్య ఏమో చెప్తూ ఉన్నది అని చెప్పి పోయాడు. పోయిన తర్వాత ఏ గురువే నువ్వు మంత్రం ఇస్తామంటే నాకు వెళ్ళని చెప్పింది, నాకు కూడా మంత్రాన్ని నేను కూడా వాళ్ళు కొట్టాలని వెటకారంగా మాట్లాడితే వీళ్ళు చాలా ఈయనంతా అర్థనామంలో ఉన్నాడు, కావున నువ్వేం లేదు, నేను మంత్రం ఇస్తా కానీ ఈ ఆశ్రమంలో ఉండి వచ్చేపోయే భక్తులకి సేవ చేస్తూ ఇక్కడ ఉన్న చెట్లు అన్నిటికీ కూడా నీళ్లు పోస్తూ ఇక్కడ సేవ చేయి, ఆ తర్వాత ఇస్తాను మంత్రాలను గురువు అన్నాను. సరే గురువు అట్టే చేస్తానని ఇక్కడ వచ్చేపోయే సేవ చేస్తూ ఉన్నారట ఆశ్రమం. కొంతకాలానికి ఏమైందంటే ఇంటిని మర్చిపోయినాడు. వీడిని ఎక్కడైనా పంపించాలని ఆ గురువు ఉన్నాడు, అక్కడ సంసారం నడవాలి కదా అని చెప్పి మంత్రం ఇస్తాను ఇక్కడ చెప్పి దూరంగా అడవిలోకి తీసుకుపోయి ఒక చెట్టు కట్టేసి కాలు చెట్టు కట్టేసి కిందకి వేలాడేసి చివరి మంత్రం చెప్పాడు. ఎందుకంటే మంత్రం ఇస్తే కూడా నన్ను ఇచ్చేటట్లేదు గురువుని అని చెప్పి ఆ గురువు ఆ పని చేసి, ఇంకా నువ్వు శిష్యాన్ని మంత్రం జపం చేసుకుంటా ఉండు, నీవు కళ్ళు తెరవాలంటేనే నువ్వు కళ్ళు తెరవాలి, ఎవరు వస్తే కూడా తెరవరాదని చెప్పి ఆదేశం ఇచ్చి వెళ్ళిపోయినాడంట. వీళ్ళు పేడ పోయిందా నాకు అని వెళ్ళిపోయినాడు. పోయి అక్కడెక్కడ దూరంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు గురువు. ఆయన గురువు చెప్పినట్టే మంత్రాన్ని జపం చేస్తుండేకే మనస్సు అనేది అందులో మనస్సు అనేది ఆ మంత్రంలో లయత్తం చెందిపోయి ఆయన ఆ యొక్క మంత్ర సిద్ధిని చేస్తారు. అందుకని అమ్మాయి ఏం చెప్తారు, మనసు లయత్తం కావాలైనా మనసులో
జపమాలను దిక్కుంటారు, బయట దిక్కుంటారు, అన్ని దిక్కుంటారు. అట్లా కాదు, ఆ మనస్సు అనేది ఆ యొక్క మంత్రం మీదనే జీవించాలి. ఆ మంత్రం మీదనే దృష్టి పెట్టి చేస్తే దానికి బలం వస్తుంది అంటారు. దానిని ఆ విధంగా చేసేది చేయాలన్నా ఒకరైతే శ్వాసతోటి చేస్తారు, కొందరైతే శ్వాసతోటి చేయాలా, మనసుతోటి కూడా చేసి ఆ మనసుని గురువుకి అర్పణ చేస్తే అప్పుడు ఫలితం వస్తుంది కదా. ఊరికనే నేను ఈరోజు 1000 జపం చేసినా, 108 చేసినా, 5000 చేసినా అంటే రాదు. మనస్సు అనేది అంత గొప్పగా ఉంటుంది. ఎప్పుడు ఓం నమ శివాయ అని మనం అన్నాము, ఆ ఓం నమ శివాయ మీదనే ఆ మనస్సు ఉండాలి. కానీ అక్కడ దుకాణంలో ఏం చేసినావురా, అక్కడ వంట రూమ్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ వీధిలో ఏం చేస్తున్నారు అని ఈ విధంగా మనసును మాత్రము పోలీరాజైనా అప్పుడు ఆ స్థాయికి అప్పుడు ఆయన ఆ విధంగా ఆయన గురువు చెప్పినట్టే మంత్రం జపం చేస్తుంటే అప్పుడు ఆ శివుడు తెలుస్తున్నాడు. అప్పుడు ఆ శివుడు వచ్చాడంట, అబ్బా నీ యొక్క తపస్సు ఫలించింది, ఇది కైలాసం తీసుకుపోతా అని చెప్పి వచ్చాడు. వస్తే నీవెవరో నాకు తెలియదు, నా గురువు వస్తే నేను కళ్ళు తెలుస్తాను, నాకు అలా తెలియదు చెప్తాను. అయితే శివుడు చేసి అలా తెలుసుకున్నాడు. ఆ తెలుగులో ఏ విధంగా ముగ్గురు వచ్చి కూడా అప్పుడు ఆ యొక్క శిష్యుని కళలో తెరిపించడం అంటే ఆయన గురువు. అప్పుడు ఈ గురువు ఎక్కడ గురువు దగ్గర పోతారు. పోయి శిష్యుని కళ్ళు తెరమంటే అప్పుడు ఆ గురువు వచ్చి శిష్య కళ్ళు తెరవమంటే కళ్ళు తెరుస్తారు. కళ్ళు తెరవగానే ఇంకేమి గురువు వచ్చినాడు, అయిపోతే కైలాసం పడాలని చెప్పి శివుడు అడిగాడు. అంటే అప్పుడు శిష్యుడు ఏమన్నాడు, ఓ గురువు కాదు, నా గురువుని తీసుకొస్తే నా గురువుని నన్ను ఇద్దరిని తీసుకుపోతే కైలాసం వస్తారంటే శివుడు గురువుని శిష్యుడు కైలాసం తీసుకుపోతున్నాడు. అంటే శిష్యుడు గురువు ఆ విధంగా అనుభవంలోని అత్యంతమైన భక్తి, ప్రీతి, ప్రేమ ఆ విధంగా కలిగి ఉంటే ప్రతి ఒక్క శిష్యుడు చేస్తారు. ప్రతి ఒక్క గురువు కూడా శిష్యుడు గురువు, గురువు శిష్యుడు ఈ విధంగా చేస్తారని ఆయన అమ్మగారు చెప్తారు. అంటే ఎంత కారణం ఏంటంటే ఆ యొక్క గురు భక్తి ఆ విధంగా ఉండాలి. ఇక్కడ అమ్మగారు పాడుతున్న గోపాల గారు చెప్పాడు, పాడుతో అనేది ఎక్కడంటే అంత పాడుతూ 3 సార్లు గురుపాద పూజ చేయాలన్నా త్రికాల పూజ నడవాలన్నా. త్రికాల పూజ ఎందుకు నడవాలన్నా అంటే ఆ యొక్క గురువు యొక్క పాదాలు 3 లోకాలలో నిండి ఉంటుందన్నా. అందుకని 3 రోజుకు 3 సార్లు మీరు పూజ చేయాలా, పాద పూజ ఏర్పాటు చేయాలా అని అమ్మగారు చెప్పారు. అంటే త్రికాలలో త్రిలోకాలలో ఈ గురువు యొక్క పాదకులు నిండి ఉంటే ఏదో గురువు అంటే అమ్మ అంటే మహానుగా అమ్మ అంటే మామూలు కాదు. వాళ్ళంతా వాళ్ళు ఏదో కర్మాలంటే వాళ్ళు ఏదో ఇచ్చేదంటే వాళ్ళు జీవనంలో ఉండేదానికన్నా జీవం బయట ఉంటే వాళ్ళ అద్భుతమైన శక్తి, అద్భుతమైన అనుభవం ఉంటుంది. అది మీరు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి. ఆనందంలో చెప్పడం జరిగింది కానీ మీరు ఒకసారి కరీంనగర్ పోవాలని అమ్మవారు ఆదేశించారు. కరీంనగర్ ఆశ్రమం పోవాలి ఆగమన్నమాట. అయితే ఆగమన్న అమ్మాయి ఏమన్నాడు, అయినా నీకేం కావాలో కోరుకోవాలి, నీకేం కావాలా కోరుకోవాలి అంటే అమ్మ
నిలబడతాను అని చెప్పి నేను ఎప్పుడైతే ఏమన్నానంటే, అమ్మా మీరు ఈ శరీరం త్యజించిన తర్వాత కైలాసం పోతారా, వైకుంఠం పోతారా, ఎక్కడ పోతారా అమ్మ ఆ విధంగా అనిపించింది అనమాట. ఇప్పుడు అమ్మగారు ఏమన్నారు తెలుసా, అమ్మ కైలాసం ఎక్కడ ఉందన్నా వైకుంఠం ఎక్కడ ఉన్నది, కైలాసం ఎక్కడ ఉన్నది, వైకుంఠం ఎక్కడ ఉన్నది, నరకం అన్ని ఇక్కడ జ్ఞానంతో భక్తితో నడవడమే ఆ యొక్క ఆత్మ కైలాసం అవుతుంది, సుఖ సంపదలతో నడవడం వైకుంఠం అవుతుంది, రకరకాల కష్టాలతో ఉండి నరకబాధలు అనుభవిస్తూ రోగాలు పాల్గొంటూ ఆ విధంగా నడిస్తే అది నరకం అవుతుంది కదా. అన్ని ఈ యొక్క భూలోకాన్ని అనుభవించాలి. అమ్మగారికి ఈ జీవితం ఇస్తే భూమి ఆకాశాలు నిండి ఉంటారు కదా. అమ్మలేని జాగా లేదు, అమ్మలేని జాగా లేదు, బ్రహ్మాండంతా నిండి ఉంటారు అమ్మలు. ఏ భక్తులను ప్రార్థిస్తే వాళ్ళకు ప్రత్యక్షం అవుతాను, వాళ్ళకు అనుకూలం చేస్తారు అని అమ్మవారు ఒకసారి అమ్మవారిని ధ్యానం చేసుకుంటే ఏమైందంటే అమ్మగారు చూస్తారు మన బాగా చిన్న ధ్యానం చేస్తుండేవాడు, రేపులు వేస్తుండేవాడు. అయితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వత్రా అనేది వెలిగిపోయినారట. అలా అమ్మ ఉన్నారు. ఎవరో మూర్ఖుడు అన్నాడంటే అది వాడి యొక్క అజ్ఞానం, వాడి యొక్క అజ్ఞానము. అమ్మ ఆ విధంగా ఆ విధంగా భూమి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కానీ భూమి నిండి ఉన్నారు. అమ్మ ఇది త్యాగాన్ని లేదు తెలుసుకోవాలి. మన మనసులో మన వ్యక్తులు ఉంటారు, ఆ విధంగా భగవంతుడు ఉంటారు. మరి రాముడు కృష్ణుడు వాళ్ళందరికీ ఎన్ని సంవత్సరాలకి వేల సంవత్సరాలకి అయితే కూడా వాళ్ళని మనం దేవుడిగా ఆరాధిస్తూ ముస్లింలు పొందుతూనే ఉన్నారు. భక్తులు ఎవరైతే మనసు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఆత్మశక్తి అనేది అనగా ఆ పరమాత్మ శక్తి నమ్మకం మహానుభావులు మనము ఆ గురువు యొక్క అంచనా వేయాలి. ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలని చెప్పడం చెప్తున్నాను. అమ్మగారు అమ్మగారు అయితే అమ్మగారు ఏమన్నారంటే ఎన్నోసార్లు అమ్మగారు నేను ఎప్పుడు అప్పు చేశాను అమ్మలో తీసుకోలేదు అని చెప్పి చెప్పలేసుకుంటున్నాను. ఎందుకు మన ఉద్దేశం ఏంటి? అదే అమ్మగారు చూస్తే వాళ్ళ వ్యక్తి కాదు, వాళ్ళ భక్తుల దర్శనం కాదు. ఈ వ్యవస్థ ద్వారా ఈ విధంగా ఈ వ్యవస్థ నడిపేటోళ్ళు ఎవరు ఏమవుతుందని ఆ విషయాన్ని మాత్రం చెప్తాను. అమ్మగారు మాత్రం ఇందులో కూర్చోవాలా, నేను ఇందులో కూర్చుని ఏమవుతుందంటే దర్శనం ఇస్తే మహామందిరంలోనే ఇస్తా, మహామందిరంలో గుళ్ళోనే ఇస్తా దర్శనం. అమ్మగారు అన్నమాట దర్శనం మహామందిరంలో ఇస్తా, భక్తులు ఇలాంటి దర్శనం చేసుకుని పోతారు. లింగంలో కూర్చున్నాను, నేను లింగంలో కూర్చుంటే నేను ఈ భూమి మీద ఏ పని కోసం వచ్చానో అది నేను సాధించడానికి అనుకున్నానా, సాధించడానికి లింగంలో కూర్చుంటేనే నేను సాధిస్తా. ఈ బయట నుండి భక్తులతో మాట్లాడుతుంటే నేను వచ్చిన పనిని సాధించలేను. అలా ఎన్నో మామూలుగా అమ్మగారు బ్రాహ్మణ అమ్మగారు అన్నారు. అది ఆ తర్వాత అమ్మ లింగంగా తీసుకున్న తర్వాత అందరూ దాదాపు 7 మందిలో మేమందరం శిల్పి అన్నందు తమ్ముడు ఆంజనేయుడు, ఆంజనేయుడు నందీశ్వరుడు, చిన్న 7 మంది అప్పుడు ఏమన్నారంటే, అప్పుడు అన్నుడు
అమ్మ పాదాల మీద పాలు పోయాలన్నాడు, ఎవరైనా తీసుకో. అప్పుడు పాలు పోసాను. ఆ తర్వాత అమ్మగారు కళ్ళు తెచ్చాను. కళ్ళు తెచ్చిన మాట మేము అందరం కూడా ఆశ్చర్యపోతున్నాం. మళ్ళీ మూసేసినారు. అప్పుడు మేమేమన్నా కళ్ళు తెచ్చేది మూసేరు, మీరు అనుకున్నారు కదా, మీరు ఏమన్నారు లింగంలో పోవాలన్నారు కదా, మీరు అనుకున్నట్టే లింగంలో పోవాలి. అప్పుడు నేను నమస్కారం చేస్తున్నాను. అక్కడ అమ్మగారు ఆనంద శక్తి స్వరూపంగా ఉన్నారు. ఆయన మళ్ళీ భగవంతుని యొక్క దర్శనం ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు భగవంతుడు బయటకు వస్తే భగవంతుడు మాట ఎవరు అమ్మ ఏమన్నారు, నువ్వు బయట ఉంటే నా మాట అయినారు, నీ మాట కూడా చూసేవాడా అన్నారు. నా మాట అయినారు, నీ మాట అయినారు, ఆ విధంగా లోకం నడుస్తుందన్నాక ఆరంభ వచ్చింది. తర్వాత యుద్ధం వస్తుంది, ప్రపంచమంతా కూడా మారాణ మాత్రం నాశనం అయిపోతుంది. అప్పుడు భగవంతుడు విరాట్ స్వరూపుడు కథాపరుడు వేస్తాడనక అప్పుడు దాకా ఓపిక పట్టుకుని ఉండాలి నీకు అని చెప్పి అమ్మగారు చెప్పడం జరిగిందన్నమాట. జరిగితే అమ్మగారు అంటే మామూలు కాదు, చెప్తున్నారు అమ్మగారు మన మంత్రులు భావించాలంటే అమ్మ ఒక పెట్టుకున్నానంటే ఏమాత్రం 5,000 కష్టపడడం కాదు. మన ఆత్మని మన గురువు పాదాల దగ్గర అర్పణ చేస్తున్నామని తెలుసుకొని ఆ పోలీసులే కాంతిలో ఆ పూర్తులు మనం తెలుసుకోవాలని భక్తులు కూడా యోచన చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మనమంతా కూడా సంసిద్ధులే ఉంటే మంచిదన్నమాట. ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఈ విధంగా అమ్మాయిని మామూలుగా ఆలోచన చేయాలమ్మా. దేవతలంతా కూడా ఇప్పుడు ఈ భూమి మీద మానవ దేహంలో ముందు మామూలుగానే ఉన్నారు. వాళ్ళందరూ కూడా అమ్మగారు బయటకు వచ్చి భగవంతుడు బయటకు వచ్చి అమ్మగారు అని మనం భగవంతుడు అన్నారు. భగవంతుడు అయిపోయారు. భగవంతుడు అయిపోయినారు కాబట్టి ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. రుచి మాటలా ఇప్పుడు నేను చెప్పేది నేను ఆ భగవంతుడి గురించి ఎక్కడైతే చూస్తున్నాను మీరందరూ కూడా ఆ విధంగా అంతే చెప్పారు. నేనే పెద్ద గొప్పవారు, అమ్మగారు అంతా ఆశ్రమం అంతా కూడా నాకు పట్టాలు రాసే నాయకులను తెప్పించి ఆశ్రమం అంతా శివయ్యకి స్వాతంత్రం తీసుకోవాలని కాంపులు రాపించి రాయాన్ని తీసుకురామన్నారు. నేనేం చేశాను, రాయ రాసుకొని తెచ్చారు. నువ్వు కాగితాన్ని జోబుల నుంచి బయటకు తీసుకో. నాకు అటువంటి ఆశ లేదు. నేను భక్తుల్లో ఒకటి అంతే. అందరూ కలిసి ఆశ్రమం నడిపిస్తారు, అన్ని ఆశ్రమాలు నడిపిస్తారు అంతే. మళ్ళీ అమ్మగారి మీద ఉంటేనే భక్తులందరూ కూడా ఆనందం అవుతుంది. నేను రాపించుకుంటే అప్పుడు ఏమంటారు, అమ్మ రాస్తున్నాను నేను రాదు అంటే కూడా నేను రాపించుకున్నాను అన్నది చెప్పి అదే నిన్న నాకు వస్తుంది. అది అవసరం లేదు. అమ్మకుంటే వల్ల నువ్వు తెచ్చినానని అమ్మకు అమ్మ దర్శనం చేసుకొని నువ్వు తెచ్చిన నాకు కూడా లేదు. నాకు కూడా వస్తే నాలో స్వర్ణం వచ్చి అమ్మ సంతకం పెట్టండి అని అడుగుతూ చెప్పలేమి మాయది. అందువల్ల నాయన తీసుకోవాలని చెప్తాను. అందుకని మనం అందరం భక్తులు అందరినీ అవన్నీ పట్టించుకొని అన్నింటి కూడా భగవంతుడు అందరూ కూడా అమ్మవారి యొక్క భక్తిలో అమ్మవారి స్మరణలో అమ్మవారి యొక్క ఆదేశం ప్రకారం అందరూ నడుస్తే నాకు సంతోషం, అదే నాకు కైలాసం, అదే ఆనందం. నేను మీరెక్కడ కూడా ఈ కొత్తపల్లి భక్తులందరూ ఎందరో ప్రీతి చేస్తారు కాబట్టి అప్పటివరకు వస్తువులున్నాను షాపులు పోతుంటారు. కానీ ఒకసారి ఏమైందంటే నమ్మండి నమ్మకండి నేను నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మా సెక్రటరీ తెలుసు, అందరూ తెలుసు. షాపులు హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే నక్షత్ర మండలం అంతా మన ఆశ్రమం మీద దిగిపోయింది. 50 ఆశ్రమం నక్షత్ర మండలమే దిగిపోయింది. నక్షత్ర మండలం మీద
దేవతలంతా మన ఆశ్రమంలో అంతర్ధానంలో మాయావేశంలో అందరూ ఉన్నారని మీరు అందరూ తెలుసుకోవాలని నేను మీ అందరికీ చెప్తున్నాను. నమ్మని నమ్మకూడి ఆ విధంగా భగవద్గీత అక్కడ దత్తాత్రేయుడి ఆనంద గురువై అమ్మ ఉన్నారు. అమ్మగారి యొక్క శక్తి అదంతా మనకు తెలియదు. దేవాదేవుడు ఆ బ్రహ్మగారంటే భూమి ఆకాశాలు నిండుతున్నాడు. తర్వాత ఏ విధంగా ఆయన పుట్టుగా ఆయన ఆద్యంతాలు కూడా మనందరికి తెలియదు. ఆయన యొక్క దివ్య శక్తి అక్కడ ఉంది. మనంతా కూడా అమ్మ భక్తిలో ఉన్నామంటే మన పూర్వజన్మ పుణ్యము అని అనుకోండి. అమ్మాని మీకు అంటున్నారంటే మీ పూర్వజన్మ పుణ్యం తీసుకొని అందరూ ఆ భక్తిని గుర్తు చేసుకుంటూ మన యొక్క బంధువులే కానీ మన యొక్క సోదరులే కానీ మన యొక్క స్నేహితులే కానీ అందరినీ కూడా మన సమూహంలోకి వచ్చేటట్టు మీరు అందరూ ప్రయత్నం చేసి ఈ ఆశ్రమాన్ని అంతా కూడా అన్ని విధాలా మీరు మంచిగా నడుచుకొని ప్రేమాభరణతో ఉండాలి. అమ్మ ఏమన్నారు, కమిటీ మీటింగ్ పెట్టు అన్నారు. పెట్టి అమ్మ కమిటీ అందరూ వచ్చినారంటే అందరినీ ఆయన అన్నాడు. అందరినీ ముఖకాడ అందరూ కూర్చున్నారు. అమ్మ అంతా కమిటీ వాళ్ళంతా వచ్చారు. మరి ఏం చెప్తారమ్మా చెప్పండి అన్నారు. అంటే అమ్మ ఏమన్నారు, వచ్చారు అందరూ ఏం లేదు, అందరూ ప్రేమగా ఉండండి, మీరందరూ ప్రేమగా ఉండండి, శివయ్యని ప్రేమగా చూస్తున్నారు అని ఇదే మాట అన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారు. మళ్ళీ మీటింగ్ కూడా అదే మాట చెప్పారు. ప్రేమ అనేది ఎంత అద్భుతమో మనమంతా కూడా ఈశ్వరుడు అసూయ గారు దేశాలు అప్రేమలు ఇవన్నీ తీసేసి అందరూ కూడా ప్రేమమయంగా ఉండాలి అని మనమంతా కూడా అదే చెప్పుకుంటా కమిటీ మీటింగ్లో చెప్పుకుంటా అన్నట్టు అందరూ ప్రేమగా నడవాలి. ఎవరి మీద ఎవరికి దేశం అక్కర్లేదు. మనమంతా అమ్మ భక్తులు అనే భావకులు అందరూ కూడా నడవాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఓం సద్గురు మహాయోగి రూపరహిత యోగీశ్వర వీరకర్మ జనతా కీ జయ.